హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీ జక్లాస్. ఇవాల్టి వీడియో ఏంటంటే నువ్వుల పల్లి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం. సింపుల్గా చేసుకోదగ్గ స్వీట్ అని చెప్పొచ్చు. 90s కిడ్స్కి అయితే ఫేవరెట్ రెసిపీ అన్నమాట. నువ్వులు పల్లీలు కలిపి తయారు చేసిన లడ్డూలు పిల్లలకు ప్రతిరోజు ఒకటి చొప్పున ఇవ్వడం వల్ల పిల్లలు చాలా బలంగా స్ట్రాంగ్గా తయారవుతారు. ఇవి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ తీసుకోదగ్గవన్నమాట. మరి లడ్డు ప్రిపేర్ చేయడం కోసము కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలకు అరకప్పు నువ్వులు అయితే తీసేసుకున్నాను. పల్లీల క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. పల్లి నువ్వుల లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి తగ్గట్టుగా ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకున్నాను. పాకు పట్టి అందులో కలిపి చేసామంటే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బెల్లం ఇష్టం లేదనుకుంటే దాని ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బెల్లంతో కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ అయితే హీట్ చేసుకొని తీసుకున్నటువంటి వేరుశనగ గుండ్లను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. పల్లీలు లోపల దాకా బాగా వేగాయంటే రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది, గుర్తుంచుకోండి. ఇలా మందపాటి కడాయి అయితే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ప్రతిరోజు ఈ లడ్డూని తీసుకోవడం వల్ల రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా ఉన్నవారు, కాల్షియం తక్కువగా ఉన్నవారు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు కూడా ఈ సమస్యలన్నిటినీ అరికట్టవచ్చు. గుండె స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే నువ్వులు పల్లీలు తయారు చేసిన లడ్డు తింటే ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు. చిన్నవారి నుంచి వృద్ధుల వరకు రోజు ఒక లడ్డు తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పరారవుతాయి. మరి ఈ లడ్డూలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. మరి ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకున్నాం కదా, పల్లీలు ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా వేయించుకొని వీటన్నిటిని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం తీసుకున్నటువంటి అరకప్పు నువ్వులను కూడా బాగా వేయించేసుకోవాలి. నువ్వులు వేయించే టైంలో మంట అనేది అసలు పెద్దగా పెట్టకూడదు, సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి. ఇలా మందపాటి గిన్నెలో వేయించుకోవడం వల్ల నువ్వులు అనేటివి చాలా బాగా వేగుతాయి అన్నమాట. నువ్వుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే కదా. ఈ నువ్వులు రెండు రకాలుగా మనకైతే అందుబాటులో ఉంటాయి. తెల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వులు ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తుంటాము. మరి నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు, కానీ చాలామంది తెల్ల నువ్వులే వంటకాల్లో వాడుకోవడానికి ఇష్టపడతారు. అలాగే నల్ల నువ్వులు తెల్ల నువ్వులు వివిధ రకాలుగా పోషకాలు అనేటివి ఏమీ ఉండవండి. రెండిటికి సమభాగాల పోషకాలు అనేటివి ఉంటాయి. అయితే నువ్వులు బెల్లం కలిపి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అన్నమాట. పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి. అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే మనం పూర్వీకులు నువ్వులు బెల్లంతో కలిపిన చిరుతిళ్ళు పిల్లలకి ఎక్కువగా పెట్టేవాళ్ళనమాట. పిల్లల పోషణను పెంచడంలో నువ్వులు బెల్లం ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి బెల్లం, నువ్వులు ఈ రెండు పదార్థాలు మన శరీరంలో వేడిని పుట్టిస్తాయి. కాబట్టి అందువల్ల చాలామంది నువ్వులను దూరంగా ఉంచుతుంటారు. అయితే వేయించిన నువ్వులు బెల్లం కలిపి తింటే గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినటువంటి నువ్వులను ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి నువ్వులను కూడా పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఈలోగా ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కదా, వాటికి ఉన్నటువంటి తొక్క మొత్తం తీసేసి ఒక మిక్సర్ జార్లో వేసి కొద్దిగా బరకగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా పల్లీలను కూడా డైరెక్ట్గా పాకంలో వేసి లడ్డూలు అనేటివి చుట్టుకోవచ్చు. ఇలా బరకగా తయారు చేసుకోవడం వల్ల నువ్వులు అనేటివి పల్లీల్లో బాగా కలిసిపోయి బెల్లం లడ్డూలు అనేటివి చాలా టేస్టీగా వస్తాయి. నేనైతే ఇక్కడ పల్లీలను ఇలా బరకగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత తరుక్కొని పెట్టుకున్నటువంటి బెల్లం తురుమును కూడా ఇందులో వేసేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ బెల్లం పాకం అనేది పట్టేసుకోవాలి. ఒకవేళ బెల్లంలో మీరు నీటిని యాడ్ చేసినట్లయితే ఒక కప్పు బెల్లానికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నీటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ బెల్లాన్ని పాకు పట్టేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా నురగ వచ్చే టైంలో పాకు రెడీ అయిపోయినట్లు అనేది గుర్తుంచుకోండి. మనకు బెల్లం పాకం రెడీ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. కప్పులో నీటిని అయితే తీసేసుకొని పాకును ఇందులో వేసామంటే ఇలా క్రిస్పీగా తయారవ్వాలి. అప్పటికి అర్థం అవ్వకపోతే ఒక ప్లెయిన్ గ్లాస్లో ఆ చిన్న ముక్కను వేసి షేక్ చేసామంటే గలగల శబ్దం రావాలి. ఇంతేనండి, సింపుల్గా బెల్లం పాకం అనేది పట్టేసుకోవచ్చు అనమాట. ఇలా తీగ పాకం వచ్చేసిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి నువ్వులు పల్లీల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా అయిందనుకోండి, మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసామంటే అది కొద్దిగా మెల్ట్ అయిపోయి మళ్ళీ లడ్డూల్లా చుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది.
ఇంతేనండి. చాలా సింపుల్‌గా నువ్వుల లడ్డూలైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు గదా! మరి ఎంత సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా చేసుకున్నటువంటి నువ్వుల పల్లి లడ్డు సిద్ధమైపోయినట్టే. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. మరి ఈ లడ్డూలను పిల్లలకు, పెద్దలకు, ఎదిగే పిల్లలకు ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున ఇచ్చామంటే వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా మెరుగవుతుందనమాట. ఆడపిల్లలకు చాలా జుట్టు అనేది రాలిపోతుంది గదా! ఆ రాలడం అనేది ఆగిపోతుంది. ఒక్క వారంలోనే మీరు మంచి రిజల్ట్స్ అనేటివి చూస్తారనమాట. వీటి నుంచి హెల్త్ బెనిఫిట్స్ అనేటివి మీరే తెలుసుకుంటారు. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.